బ్రిటిష్ వారి చట్టాలతోనే వారిని ఓడించి వారికి వ్యతిరేకంగా న్యాయ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఒక విప్లవ న్యాయవాది, విప్లవ వీరుడు అరబిందో ప్రాణాలను కాపాడి భారత స్వాతంత్ర్యానికి ఒక ఆదర్శంగా నిలిచిన చిత్తరంజన్ దాస్ కథ ఇది. 1908లో భారతదేశంలో స్వాతంత్ర్య జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. విప్లవకారులు బలమైన పట్టు సాధిస్తున్నారు. అలీపూర్ బాంబు కేసు చాలా కీలకం. విప్లవకారులైన ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి బ్రిటిష్ ప్రధాన న్యాయమూర్తి డగ్లస్ కింగ్స్ఫోర్డ్పై బాంబు విసరడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఇది బ్రిటిష్ వారిచే అతిపెద్ద వేటకు దారితీసింది. ఇందులో వారు అరబిందో ఘోష్తో సహా 40 మందికి పైగా విప్లవకారులను అరెస్టు చేశారు. బ్రిటిష్ వారికి అతను కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు, వారతన్ని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ముద్రవేశారు. వందేమాతరం వార్తాపత్రికలో అతని రచనలు కూడా అప్పటికే యువతలో అగ్గిరాజేశాయి. ఆ న్యాయ విచారణ కేవలం చట్టానికి సంబంధించినది కాదు, బదులుగా అది పెరుగుతున్న ఒక విప్లవాత్మక భావనను అణిచివేయడానికి ఉద్దేశించబడింది. ఆ తర్వాత పరిస్థితులు ముదిరి ఆయనపై న్యాయ విచారణలు ప్రారంభమయ్యాయి. ఏ న్యాయవాది ఆయన కేసుని స్వీకరించడానికి ముందుకు రానప్పుడు ఆ కాలంలో అగ్రశ్రేణి న్యాయవాదిగా ఉన్న చిత్తరంజన్ దాస్ తన వృత్తి జీవితం ఉచ్చస్థాయిలో ఉన్నప్పటికీ ముందుకు వచ్చి అరబిందో కేసును చేపట్టారు. కీర్తి కోసం కాదు, డబ్బు కోసం కాదు, కేవలం అరబిందో ప్రతిపాదించిన ఆదర్శాలను ఆయన విశ్వసించినందువల్ల. బ్రిటిష్ వారు ప్రతి విషయాన్ని వక్రీకరించి సాక్ష్యంగా మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. అరబిందో డైరీలో సాధనకు సంకేతమైన ఒక సాధారణ ఎస్ అక్షరాన్ని కూడా బ్రిటిష్ వారు రాజద్రోహమని ముద్రవేశారు. మిఠాయిలు సిద్ధంగా ఉన్నాయి అని రాసిన ఒక చిన్న నమూనాను కూడా బాంబులకు సంకేతంగా భావించారు. దీనికి దాస్ ప్రతిస్పందిస్తూ, బ్రిటిష్ వారికి భారతీయ ఆతిథ్యం అర్థం కాదు, అది కేవలం ఒక విందు గురించిన నమూనా మాత్రమే అని అన్నారు. అక్కడే అంతా మారింది. బ్రిటిష్ వారు కుట్రను చూసిన చోట దాస్ ఆధ్యాత్మికతను చిత్రీకరించారు. వారు రహస్యాన్ని చూసిన చోట ఆయన ధ్యానాన్ని చూపించారు. ఆయన అరబిందోను జాతీయవాద ప్రవక్తగా పేర్కొన్నారు. ఒక ప్రవక్తను శిక్షించడం స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తుంది అని పేర్కొన్నారు. కానీ అది అంత సులభం కాదు. దాస్ రోజుకు 15-18 గంటలు అవిశ్రాంతంగా పనిచేశారు. ఆర్థిక నష్టాలను చవిచూశారు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ప్రజలతన్ని విప్లవకారుల న్యాయవాది అని పిలవడం ప్రారంభించారు. అయినా ఆయన ఒక్క క్షణం కూడా చలించలేదు. ఎందుకంటే అతనికి అది కేవలం ఒక సాధారణ కేసు కాదు, అది దేశం కోసం సాగించిన పోరాటం. ఆ పోరాటానికి సూత్రధారుడైన చిత్తరంజన్ దాస్ తన సర్వస్వాన్ని త్యాగం చేసినప్పటికీ అంతిమంగా అలీపూర్ బాంబు కేసులో విజయాన్ని సాధించారు. ఆ విజయంతో సత్యం ఎప్పటికీ అధికారాన్ని మించి ప్రకాశించగలదని నిరూపించారు.